ఒక గ్రామం 200 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఎటు చూసినా వెలవెలబోతుంది. పక్షుల శబ్దం లేదు, జీవనం లేదు. కానీ కాస్త శాంతిగా విన్నా ఎవరో చప్పుడు చేస్తున్నట్టు ఉంటుంది. ఇది కథ కాదు బ్రో, ఇది నిజం. ఇది కుల్దారా గ్రామం భయానక కథ. Unveiling the unknown, one truth at a time. రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ గ్రామం పేరు కుల్దారా. ఇక్కడ ఎన్నో ఏళ్ల పాటు పలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. జ్ఞానం, సంపద, నీటి నిర్వహణలో వారు ఎంతో నిపుణులు. ఎడారిలోనూ నీటి ట్యాంకులు చేసే టెక్నాలజీ అప్పుడే వాళ్లకు ఉండేది. కానీ 1825లో ఒక అగాధం వచ్చింది. ఒక రాత్రి మొత్తం గ్రామం మాయమైంది. ఒక్కరిని కూడా వెతికి పట్టుకోలేకపోయారు. శవాలు లేవు, ఆధారాలు లేవు. అప్పటి నుంచి గ్రామం శాపితంగా మారింది. కథ ప్రకారం జైసల్మేర్లో వాజీర్ సలీం సింగ్ గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మణ యువతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను ఇవ్వకపోతే గ్రామానికి శిక్ష అనే బెదిరింపు ఇచ్చాడు. కానీ గ్రామస్తులు ఒక ఘనమైన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి రహస్యంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు గ్రామంపై శాపం పెట్టారు. ఈ నేలపై ఎవరూ తిరిగి జీవించలేరు అని. ఈ రోజు వరకు కుల్దారా గ్రామం ఖాళీగానే ఉంది. ఎవరైనా అక్కడ రాత్రి ఉండాలనుకుంటే భయంతో పరుగులు పెడతారు. అక్కడి స్థానికుల ప్రకారం చిన్నపిల్లల నవ్వులు, అడుగుల శబ్దాలు, విచిత్రమైన నీడలు అక్కడ కనిపిస్తాయట. కానీ అక్కడ ఎవరు ఉండరు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ల ప్రకారం రిపోర్ట్లో ఈఎంఎఫ్ రీడింగ్లు భారీగా పెరుగుతున్నట్టు, టెంపరేచర్ ఒక్కసారిగా తగ్గుతున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందట. ఈ గ్రామం ఇప్పుడు ఒక ప్రొటెక్టెడ్ హిస్టారికల్ సైట్. కానీ ఇక్కడ జీవించడానికి ఎవరు ప్రయత్నించరు. రోజు టూరిస్టులు వస్తారు, కానీ సాయంత్రానికి గేట్లు మూసేస్తారు. 2013లో ఒక రీసెర్చ్ టీం అక్కడ రాత్రి ఉండే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ కెమెరాలు ఫెయిల్ అయ్యాయి. కొందరికి గొంతులో ఒత్తిడి, ఎవరో దగ్గర ఉన్నట్టు అనిపించడం జరిగాయన్నమాట. ఇది ఒక బ్లాక్ మ్యాజికా, లేకపోతే భయం వల్ల తీసుకున్న నిర్ణయమా, లేక వారు వెళ్తూ ఏదో చెడు శక్తిని ఉంచిపోయారు. కుల్దారా ఇప్పుడు ఒక మిస్టరీ కాదు, అది భారతదేశపు అత్యంత శాపితమైన ప్రదేశం. మీరు ఈ ప్రదేశం గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.